అందరికీ నమస్కారం అండి. నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నారని నాకు అర్థమవుతూ ఉందిలేండి. ఎలా ఉన్నారా పిల్లలు? ఎపిసోడ్ 6. గదికెళ్ళి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన బొట్టు పెట్టుకొని చెంబు తీసుకొని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. కొందరు వడ్డిచ్చే వాళ్ళు కూడా బనియన్ తొడుక్కొని మరీ వడ్డిస్తూ ఉన్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి కాలేదు. అయినా మరో గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. భోజనం చేస్తున్న వాళ్ళు, వడ్డిస్తున్న వాళ్ళు కూడా నన్ను చూసి లోపలే నవ్వుకోవడం మొదలెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనాన్ని కూర్చున్నా. ఇంకా వడ్డన అవుతూ ఉండగానే నా పక్కన కూర్చున్న అరం వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటితోనే తినేయడం మొదలెట్టారు. వడ్డన మొదలవగానే ఒక ఆయన 2 గెంటెల నెయ్యి వడ్డించుకుని వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరం వాళ్ళు కొంతమంది ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. అరే ఏంట్రా వీళ్ళు ఇలా పుచ్చుకుంటున్నారు అని అనుకున్నా. కొందరైతే ఆ నెయ్యిని ఒట్టి ముద్దలో కలుపుకొని తిన్నారు. అంతా నెయ్యి వేయించుకుంటున్నారు కదా అని నేను కూడా కాస్త నెయ్యి వేయించుకున్నా. ఈ నెయ్యి అంతా పాడు వాసన. వీళ్ళకి ఇంటి దగ్గర కాచిన నెయ్యి కనుక దొరికితే వీళ్ళంతా చెంబులు కొద్దీ పుచ్చుకుంటారేమో అనుకున్నా. నేతి వంట అవుతూ ఉండగానే ఇంకొక ఆయన పులుసు పట్టుకొచ్చాడు. ప్రతివాడు కూడాను ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, అలాగే పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో కాస్త పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టి పులుసు పోసుకుంటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏంటి అడవి తిండి, పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరు అని జాలిపడ్డాను. నేను మాత్రం ముందు పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దు అనేసరికే అంతా కూడా తెల్లబోయి నా వంక చూశారు. కాకులకు కోకిల రూపం చాలా అందవికారంగాను, కంఠము చాలా వినసంపుగా ఉంటుందంట. అలాగే ఈ అరం వాళ్ళ కళ్ళకి నేను ఒట్టి అనాగరికుడిగా కనబడ్డాను. ఆశ్చర్యం ఏంటి, పిచ్చి వాళ్ళకి ప్రపంచమంతా పిచ్చిగానే కనబడుతుంది. తర్వాత నేను కూర కలుపుకున్నాను. తర్వాత నెయ్యి కూడా తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది కనుకనా వాడు నెయ్యి తీసుకొచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏంట్రా నీ పిండాకుడు? ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుంటే 1 స్పూను, అది 1 కాలనా? అవును సారు. అయితే ఇప్పుడు ఏమంటావు? వేసేదా సారు? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్య అతిశయాన్ని చూసి ఆనందించడానికి పిలిచాను అనుకున్నావా? నేను అన్నది పాపం వాడికి అర్థం కాలేదు. కాస్త నవ్వుకుంటూ, ఏమి సారు అట్టా గేలి చేస్తారు? వాడినేదో స్తోత్రం చేశాను అనుకున్నాడు కాబోలు. పాపం వెనకడికి ఒక డిప్టీ కలెక్టర్ గారు ఒక అమాయక కర్ణాన్ని ఏదో సందర్భంలో నువ్వు ఒట్టి బుద్ధిహీనుడిలాగా ఉన్నావే అన్నారట. ఆ కర్ణము తన్నేదో కలెక్టర్ గారు మెచ్చుకుంటున్నారు అనుకుని, చిత్తం మహాప్రభో, ఏలిన వారి కటాక్షం, తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలాగా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా కూడా పులుసు పప్పు వడ్డించుకోగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వొచ్చింది వాళ్ళ తిండి వరుస చూసి. పులుసో చారో ఏదో ఒకటి, 2 ఏంటి వీళ్ళ తలకాయ కాకపోతేనో. సరే వీళ్ళు ఎలా తింటే మనకెందుకు అనుకుని 2 మెతుకులు గబగబా తిని లేచి బయటకొచ్చాను. అక్కడ వరసంతా చూస్తే అసలు భోజనం చేసినట్టే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోనే నేతి మజ్జిగ ముట్టుకోవడము, ఆ చేత్తోనే మంచినీళ్ళు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం. వీళ్ళంతా ఇంత అనాచారంగా ఉన్నారు, వీళ్ళకంతా అసహ్యంగా లేదా అని అనుకున్నా. భోజనం చేసి నా గదికొచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కొని తర్వాత రైలు సంగతి కనుక్కొని వద్దాము అన్నది నా ఉద్దేశం. ఊళ్ళోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజిన్ లేకుండా రైళ్లు పరిగెడుతూ ఉన్నవి. పొద్దున బండివాణ్ణి అవేంటి అని అడిగితే ట్యాంకర్లు అని చెప్పాడు. వాటికి స్టేషన్లు అవి అక్కర్లేదట, అవి ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుంది అని అనుకున్నాను.
అక్కడ ఒక పెద్ద మనిషిని పిలిచి ఇక్కడ మంచి షాపులు ఎక్కడుంటాయి అని ఆయన్ని అడిగాను. మౌంట్ రోడ్లో ఉంటాయబ్బాయ్, అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగా అని అన్నాను. అక్కడ ట్రాము ఎక్కితే నేరుగా పూడ్చును అని అన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి ఒక ట్రాము కారు వచ్చింది. దాని మీద ట్రాముపురం అని రాసి ఉంది. అక్కడ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది. దాని వంక చూసి ఆపకుండా వెళ్ళిపోతుంది అయ్యో అనుకుని నా పక్కనున్న ఆయన చెప్తున్న మాటలు వినిపించుకోకుండా దాని వెంబడబడి ఆపండే 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 అంటూ వెళ్ళాను. బండి కొంత దూరాన్ని ఆగింది. సరే, నా కేక విని ఆపింది కదా అనుకొని వెళ్ళేదాకా ఆగుతుంది అనుకుని నా పరుగు కాస్త తగ్గించాను. నేను అక్కడికి వెళ్లేలోపే మళ్ళీ బండి బయలుదేరింది. ఆపండోయ్ అని గట్టిగా అరుస్తూ మళ్ళీ పరిగెత్తాను. ఆ బండి ఓ మాటు ఆగినట్టే ఆగడం, మళ్ళీ పరిగెత్తడం. అలాగా ఆ బండితోటి 1 మైలు పరిగెత్తి ఎలాగైతేనేమి ఆ బండిని అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపైనే ఏ రంగో తెలియని ఆలుపు గెడ్డ కోటు, ఈజారు తొడుక్కుని, జుట్టుముడి మీద టోపీ పెట్టుకుని, మెడలో తోలు సంచి ఒకటి తగిలించుకుని టికెట్ సార్ ఎక్కడికి పోవాలా అంటూ ఒకడొచ్చాడు. ఓ పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా ఇందుక ఇంత దూరం ఒడిసి వస్తువి, గట్టివాడివే, దిగయ్యా, దిగు జల్దీ బండి వస్తుంది, ఇందులో కాదయ్యా ఆ వచ్చే బండిలో పోవాలయ్యా అన్నాడు. అలా అతను చెప్పగానే ఎదురుగా ట్రాము కారు మరొకటొచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అనుకుని టికెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వెనుక కిందకి దిగాను. అలా ఉరకడంలో మొహం బద్దలయ్యేటట్టు ఒక్కసారిగా ముందుకు పడ్డాను. ట్రాము కారులో ఉన్న వాళ్ళు కిందకి దిగి నన్ను పైకి లేవదీసి అంత తొందరపడినందుకు 4 చివాట్లు పెట్టడం మొదలెట్టారు. అలా చివాట్లు పెట్టి వాళ్ళ దారిన వాళ్ళు చక్కా పోయారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చాయి కాబోలు అనుకున్నాను. ఇవాళ ఇక ట్రాము కారు ఎక్కకూడదు అని అనుకుని బండి ఏదైనా చూసుకుంటే నిదానంగా సావధానంగా అన్నీ చూసుకుంటూ వెళ్ళవచ్చు అనుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకొని బయలుదేరాను. చెన్నాపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అలాగే అందమైన ఊరు కూడాను. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంత పెద్ద పట్టణము అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత పెద్ద పట్టణాలు ఉంటాయా? ఇంగ్లాండ్ కంటే ఈ చెన్నాపట్నం పెద్దదా చిన్నదా అని ఆలోచిస్తూ ఉన్నాను. అయినా ఇంగ్లాండు అంత పెద్దదిగా ఎందుకుంటుంది? ఇంగ్లాండ్ అంతా ఒక చిన్న ద్వీపం కదా, అంతా కలిపితే చెన్నాపట్నం అంత ఉంటుంది అని తర్కించుకుంటూ నిమ్మలంగా బండిలో ఊగిసలాడుతూ వెళ్తూ ఉండగా ఒక చోట పెరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడింది. ఇక ఆ తర్వాత ఏమైంది? నా ఇంగ్లాండ్ ప్రయాణంలో నేను చేసిన సాహస యాత్రలేంటి వింటే ఇవన్నీ కూడా మీకు చాలా నవ్వును తెప్పిస్తాయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏంట్రా పిల్లలు, నా సాహస యాత్ర ఎలా ఉంది? నమస్కారం అండి, మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. అలాగే చాలామంది ఈ వీడియో కింద కామెంట్ పెడుతూ ఉన్నారండి. కొంతమంది అయితే వాయిస్ మార్చమని, కొంతమంది అయితే దిల్వాలే ఎఫ్ఎం వాళ్ళకి కాపీ రైట్స్ ఇవ్వమని చాలామంది చెప్తూ ఉన్నారండి. అయితే నా దగ్గర ఇందుకు సంబంధించి ఎలాంటి కాపీ రైట్స్ కూడా లేవండి. నిజానికి నా కథను చెప్పడం అంటే చాలా కష్టమనే చెప్పుకోవాలి. అందుకనే వాళ్ళు చాలా తెలివిగా కాపీ రైట్స్ దొరకలేదు అని చెప్పి ఉండొచ్చు. ఇక మన దగ్గర వాయిస్ మార్చడానికి ఎలాంటి యూట్యూబ్ స్టూడియో కూడా లేదండి. అలాగే మంచి మైక్ కూడా లేదు. మన ఫోన్లోనే వీడియో ఎడిటింగు, అలాగే యానిమేషన్ క్రియేషను, వీటికి సంబంధించి మొత్తం ఎడిటింగ్తో పాటు వాయిస్ ఓవర్ కైన్ మాస్టర్ యాప్లో ఇస్తున్నానండి. కాబట్టి నా వాయిస్ వినడం మీకు అసౌకర్యంగా అనిపిస్తే దయచేసి వీడియో స్కిప్ చేసేయండి, లేదా మీ మొబైల్లోనే ఒకసారి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక ఇవన్నీ ఎందుకులేండి. ఏంటి పిల్లలు, ఇంతకీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సరే, తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం.